पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय सत्योर्मा संगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో మనం న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క కార్యక్రమం ఏమిటి అనేటువంటి విషయాలు కొన్ని ఇంట్రడక్షన్లో మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇందులో ఫస్ట్ పాయింట్ మనం చదువుకున్నాం, సెకండ్ పాయింట్ చదువుకుంటున్నాం. ఇదేంటంటే టు ప్రిపేర్ ద మెన్ ఆఫ్ గుడ్ విల్ ఫర్ ఏ రెప్యుటేషన్ అపాన్ ఏ far larger scale of the Act of Appeal which took place on May 6th, 1936. Then the great invocation was used by millions, and of its effectiveness there can be no doubt. So, 6th May 1936లో వీళ్ళు ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం చేపట్టారు పరమ గురువులు. ఏంటన్నారంటే ఆ కార్యక్రమాన్ని యాక్ట్ ఆఫ్ అపీల్ అని అన్నారు. ఈ యాక్ట్ ఆఫ్ అపీల్లో ఏమిటి కార్యక్రమం అంటే మెన్ ఆఫ్ గుడ్ విల్, ఒక చక్కటి పని చేద్దాం, మంచి పని చేద్దాం అంటే సేవాభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విల్ ఫర్ ఏ రెప్యుటేషన్ అపాన్ ఏ ఫార్ లార్జర్ స్కేల్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహింపబడటానికి కావాల్సినటువంటి విధానాన్ని అందరికీ తెలియజెప్పడం అనేటువంటి కార్యక్రమం. అది అంటే ఒకే ఒక కార్యక్రమం అనేక ప్రాంతాల్లో నిర్వహింపబడటం, అది వాళ్ళ యొక్క కార్యక్రమం. దానికి వాళ్ళు వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ది గ్రేట్ ఇన్వొకేషన్. ఈ గ్రేట్ ఇన్వొకేషన్ని వాళ్ళు ఉచ్చారణ అంటుండేది ఒక 1000 మందో, 1,00,000 మందో, 1,00,00,000 మందో, ఒక్కొక్కళ్ళు కొంతమంది ప్రాంతాలు అలా అదే గ్రేట్ ఇన్వొకేషన్ ఉచ్చరించారు. దానివల్ల ఎంతో ప్రభావితమైనటువంటి, ఎంతో ఊహించినంత చక్కటి ప్రభావం అనేటువంటిది దర్శింపబడింది, చక్కగా జరిగింది, మంచి. సో దాని గురించి చెప్తున్నారు. ఛానల్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. దాన్ని ఏమన్నారు? ఎస్టాబ్లిష్ ఏ ఛానల్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈ 10 మంది కూడా ఆ 6 గంటలకు ప్రార్థన అటువంటి చేయడంలో ఏం జరుగుతుందంటే 10 మంది యొక్క మెంటల్ ప్లేన్లో వాళ్ళందరూ కూడా ఒకే ఒక స్థితిలో ఉంటారు, వేరే దాంట్లో ఉంటారు. ఒకటేసారి పరమగురు మీటింగ్ ఆన్లైన్లో వాళ్ళందరూ అటెండ్ అయినట్టుగా మీటింగ్ ఒకటేసారి అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు పరమ గురువులు కానీ మాస్టర్స్ గారు ఏదైనా చెప్పాలంటే టక్కని వాళ్ళందరికీ జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అందరూ ఒకటేసారి వెళ్ళిపోతున్నారు ఇన్స్ట్రక్షన్. సో దాన్ని ఏమన్నారంటే ఛానల్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. ఇది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ కార్యక్రమం అంటే 6th May 1936 అప్పుడు స్టార్ట్ అయినది. అంటే మాస్టర్ శ్రీ గారు మనకి ప్రేయర్ ఇదంతా ఇచ్చింది 1910 నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి. పరమ గురువులు ఈ కార్యక్రమాన్ని ఇది అందరికీ కూడా తెలియజెప్పడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా 1936 నుంచి చేశారు. which can never again be broken. Greater similar efforts can be launched during the next few years, and they will embody the next great spiritual effort and expression of the men of goodwill, for which the intermediate period is a preparation. Okay, స్పిరిచువల్ ఎఫర్ట్ అంటున్నది ఒకటి జరుగుతుంది. దానికి ఇదంతా కూడా ప్రారంభంలో ఇదంతా నిర్వహింపబడుతున్నటువంటి కార్యక్రమం. ఒక స్పిరిచువల్ ఎఫర్ట్ అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక పెద్ద కార్యక్రమం అంటున్నది నిర్వహింపబడుతుంది భవిష్యత్తులో. దానికి 6th May 1936లో ఒక ప్రారంభం అనేటువంటిది జరిగింది ఈ కార్యక్రమానికి. అది
expression of the man of goodwill for which the intermediate period is a preparation. It is desirable that there should be, if possible, a far wider use of the radio, so that sequentially and following the journey of the sun, there may go forth over the air this appeal to God at this time of the full moon. సో అంటే ఒకే ఒక్క విషయం ఒకటేసారి 10 మందికి అందజేయబడటం అంటుంటే దానికి ఆ స్థితికి చేరడానికి రేడియో అంటున్నది లేదా ఒక మీడియా ద్వారా లేదా ఒక ఎయిర్ ద్వారా జస్ట్ అంటే ఇంకా తేలిగ్గా అనేది మనం చేసుకునేటట్టు మీటింగ్ ఒక్కొక్కడం ఒక్కొక్క ఊర్లో ఉన్నాం, అందరం కూడా కరెక్ట్గా ఈ టైంకి జాయిన్ అవుతున్నాం, చేదో చెప్పుకుంటున్నాం మనం చేతనైంది. సో తద్వారా ఏమవుతుందంటే ఈ కాసేపు కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం అంటుండేది మనకి అందిస్తాం అంటున్న విషయంగా ఆయన చెప్తున్నారు ఇదంతా కూడా. At this time of the full moon, the day of appeal will be the expression of the spiritual attitude of humanity and will lead to a subjective spiritual synthesis between the men of goodwill and the new group of world servers. So ఇక్కడ ఏంటంటే ఇదంతా చేయడంలో ఉద్దేశం అంటే the day of appeal will be the expression of the spiritual attitude. వీళ్ళందరిలో కూడా ఒక సద్భావం అనేటువంటిది నింపబడి ఉండడం, ఈ సద్భావం కలిగినటువంటి వాళ్ళు ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ తోటి కలిసి పనిచేయగలడం, వీళ్ళకి ఒక చక్కటి లింకప్ ఏర్పడటం, తద్వారా వీళ్ళందరూ కలిసి ఒక్క ప్రపంచమే ఉద్ధరింపబడేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళందరి ద్వారా నిర్ణయింపడటం అనేటువంటిది పరమ గురువుల యొక్క కార్యక్రమం. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది న్యూ ఆర్డర్ ఆన్ ఎర్త్ అన్నారు. న్యూ ఆర్డర్ ఆన్ ఎర్త్ అంటే ఎర్త్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దాంట్లో భాగాలు వీళ్ళందరూ కూడా. సో ఇది తెలుసుకోవాలి. న్యూ ఆర్డర్ ఆన్ ఎర్త్ అన్నది టు ఇనాగరేట్ ద న్యూ ఏజ్ అండ్ టు మెటీరియలైజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. సో ఈ భూమి మీదే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఉంది. దాన్ని చక్కగా అనుభవంలోకి చక్కగా ఆనందమయ కోసంలో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా భౌతిక తత్వంలోకి ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమం అంతా కూడా. పంచకోశాల్లో ఉన్నటువంటి వీడు 5 కోశాల్లోనూ పైన ఉన్నటువంటి ఆనందమయ స్థితి అంటున్నది పూర్తిగా భౌతికమైనటువంటి రూపాల్లో ఉన్నటువంటి విషయాన్ని వీడు దర్శించడంలో వీడు ఆనందమయ లోకంలో ఉండగలడు. భౌతికమైనటువంటి లోకాల్లో ఉన్నటువంటి విషయాన్ని దర్శించలేనటువంటి వీడు ఆనందమయ లోకంలో ఉండలేడు. అందువలన అది పూర్తిగా భౌతికమైనటువంటి లోకాల్లోకి దర్శింపజేసేటువంటి విధముగా వాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. To this future day of appeal or world prayer అన్నది much thought and preparation should be given. దీని honor ఫ్యూచర్ ప్రేయర్ అన్నారు, దీన్ని ఫ్యూచర్ డే అన్నారు. దీని అందరూ కూడా ఏంటి వరల్డ్ ప్రేయర్ అన్నారు. అంటే వరల్డ్ ప్రేయర్ అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క స్థితిలో నిలబడటం. భవిష్యత్తులో 6 గంటల ఏడుకి ఏమవుతుంది, మొత్తం అన్ని దేశాల వాళ్ళు అందరూ కూడా ఆ టైంకి కరెక్ట్గా ప్రార్థనలో ఉంటారు. ఉండేటికి ఏమవుతుంది, ఒకే ఒక్క స్థితిలో ఎన్ని కోట్ల మంది నిలబడటం అంటుంది జరగడం చేత సృష్టిలో ఏదైనా సరే వీళ్ళందరి యొక్క సంకల్పం అంటున్నది సహజ సిద్ధంగా నిర్ణయం పడిపోతుంది. పెద్ద దానికి వెతుక్కోవాల్సిన పని లేదు, అది జరుగుతుందా జరగదా అన్నటువంటి ఆలోచన అక్కర్లేదు, గ్యారంటీగా నిర్ణయం పడిపోతుంది. ఎందుకంటే కొన్ని ఆ సంకల్పం అంటుంటుంది ఇంత వేల మంది ఇన్ని కోట్ల మంది చేసినటువంటి సంకల్పం ఖచ్చితంగా నిర్ణయం పడుతుంది. అది జరగడానికి కావాల్సింది ఏమిటి, వీళ్ళందరినీ ఒకే ఒక స్థితిలోకి తీసుకురావాలి. ముందు వీళ్ళందరినీ ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెడితే వీళ్ళందరూ కలిసి ఏ అన్నటువంటి చేశారంటే చదువు రానివాడు కూడా ఏ అన్నది కూడా వచ్చేస్తుంది. ఇది విషయం. అంటే అక్కడ ఏంటి జరగడం అంటున్నది కష్టంగా ఉన్నటువంటి పని కూడా వీళ్ళందరి యొక్క సంకల్పం చేత చక్కగా నిర్ణయం పడుతుంది. కనుక వీళ్ళందరినీ కూడా సద్భావంలోకి తీసుకురావాలి అన్నటువంటి కార్యక్రమం ప్రధానంగా వీళ్ళు 6 May 1936 స్టార్ట్ చేశారు. అది definite, so that the results achieved can be even more definite and potent than in the first quite successful attempt. Prayer or appeal is either a potent way of setting certain great forces in motion or it is not. గ్రేట్ ఫోర్సెస్ అంటే మోషన్లోకి తీసుకురావడం అంటే ఏంటి, భౌతికంలోకి ఎప్పుడైతే నమస్కారం మాస్టర్ దేవి అంటాం ఏం జరుగుతున్నప్పుడు చాలా హయ్యర్ ఎనర్జీ ఆఫ్ ఫోర్సెస్ అంటున్నది భౌతిక లోకాల్లోకి వీడు ప్రార్థన ద్వారా వీడు కొని రాబడటం. అదే భగీరథ ప్రయత్నంగా మనం తెలుసుకోవచ్చు. భగీరథ ప్రయత్నం అంటే
పైన గంగ భూమిలోకి వచ్చేటికి అది 7 పాయలుగా విడిపోయింది. ఏంటి 7 పాయలు? ఉన్నది ఒకటే, అది ఉన్నది 7గా ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది. సో ఇది రావడానికి ఏమిటి, అందరూ కూడా ఉన్నది ఒకటే 7గా ఎక్స్ప్రెస్ అవ్వడం అంటున్నది విషయం. కనుక 7గా ఎక్స్ప్రెషన్ అవడం అంటున్నది నేను ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ ప్రేయర్ అంటున్నది ఏంటంటే, పైన ప్రార్థించడం చేత ఏం జరుగుతుందంటే, ఏ పోటెంట్ వే ఆఫ్ సెట్టింగ్ సర్టెన్ గ్రేట్ ఫోర్సెస్ ఇన్ మోషన్. గ్రేట్ ఫోర్సెస్ అంటే సృష్టిలోకి అవి భౌతికత్వంలోకి తీసుకురావడానికి చేసేటువంటిది ప్రార్థన. ఇది తెలుసుకోండి. దిస్ టెస్టిమనీ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్స్ ఎఫికసీ అలాంగ్ దీస్ లైన్స్. సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం అంతా కూడా ఒక 10 మంది ఒకచోట ప్రార్థన అంటే చేయడం చేత ఏమవుతుందంటే, సృష్టిలో ఉన్నటువంటి అంతర్గా అంటే హయ్యర్ ప్లేన్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా భౌతిక లోకాల్లోకి దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళుగా, రూపాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక భౌతికమైనటువంటి సృష్టి యొక్క సంపదలోకి లేదా సృష్టిలో ఉన్నటువంటి మానవుల్లోకి చక్కగా వాళ్ళందరూ కూడా వ్యక్తములోకి రావడం. ఇది ప్రార్థన అంటున్నది నిర్వహించడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇది న్యూ గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్ యొక్క కార్యక్రమంగా నెంబర్ 2గా వాళ్ళు పెట్టుకున్నటువంటి విషయం. నెంబర్ 3 ఏంటంటే, టు హోల్డ్ బిఫోర్ హ్యుమానిటీ యాజ్ పార్ట్ ఆఫ్ ద లివింగ్ ఇన్స్ట్రక్షన్ విచ్ ద మ్యాన్ ఆఫ్ గుడ్ విల్ టీచ్ అండ్ లివ్ అవుట్ in their daily lives the necessity of great group participation in the day of forgiveness and of forgetting. Forgiveness, forgetting ఇవి రెండు రావాలండి సాధనలో ఉంటుంది ప్రతి వాడికి. అంటే ఎవడైనా ఏదైనా తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం వాడిని ఫర్గివ్ చేయాలి. అలా ఘోరమైనటువంటి తప్పు చేశాడు అనుకో, మనం కాదు శిక్షించేటువంటి వాడు. శిక్షించాలి అని నిజంగా వాడు శిక్ష వెయ్యాలి అంటే అది భగవంతుడు వేస్తాడు. మనం జస్ట్ వీ హ్యావ్ టు ఫర్గివ్. అదే కదా మనకి జీసస్ గారు చేసినటువంటిది. దైవాన్ని కోరాడు ఆయన, వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళని కాపాడేయి అని చెప్పాడు. కానీ వీళ్ళందరూ నా మీద రాళ్ళు విసురుతున్నారు, వీళ్ళకి పాపం ఏంటో తెలియట్లేదు, కాస్త నువ్వైనా చెప్పు అన్నట్టు అనట్లేదు. ప్లీజ్ ఫర్గివ్ దెమ్. ఫర్గివ్ అని కోరి తర్వాత ఆ విషయాన్ని ఫర్గెట్ అయిపోవాలి. యూ షుడ్ ఫర్గెట్. మళ్ళీ అదే వ్యక్తి రేపు వచ్చాడు అనుకోండి, ఆ విషయం వీడు మైండ్లోకి రాకూడదు. నేను ఫర్గివ్ చేసాడు, అయిపోయింది. ఈరోజు మళ్ళీ వాడితోటి కలిసి అవసరమైతే పని చేయగలగాలి. చాలా సాధనలో చాలా కష్టమైనటువంటి పని. వాడు మనకి ఏదైనా ఇబ్బంది పెట్టాడు, మన ఏదో చేయకూడని పనులు ఏవో చేస్తాడు మనకి, లేదా మనకి చాలా కష్టాలు పెట్టాడు, వాడు మన దగ్గర వచ్చాడు, వాడిని శిక్షిస్తామా లేదా ఫర్గివ్ చేస్తామా, క్షమించేస్తామా మనం అంటే క్షమించేసేయండి. క్షమించేసినటువంటి విషయం మనని మర్చిపోమంటున్నారు. షుడ్ ఫర్గెట్. వాడు క్షమించాలన్న విషయం గుర్తుంటే అది క్షమించినట్టు అవ్వదు. అది బాగా గుర్తుంటుంది. అవును, మనం వాడు తప్పు చేశాడు, మనకు చాలా ద్రోహం చేశాడు, వాడిని క్షమించాం, సరిపోను మన ఏదో సాధనలో ఉన్నాం, అవన్నీ పట్టించుకోవద్దన్నారు. ఏదైనా సరే మాస్టర్ గారు మనకి అన్ని ఏర్పాటు చేస్తారు, వాడి ద్వారా ఏదో జరిగింది, తప్పేది జరిగింది, జస్ట్ మనం ఏదో వదిలేసాం, వాడిని ఫర్గివ్ చేస్తాం. చేసిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయి వాడితో సహజంగా మామూలుగా సరదాగా ఉండండి. అది బాగా గుర్తుపెట్టుకుంటారు. దిస్ ఈస్ ద 3rd పాయింట్. అంటే వాళ్ళ మార్గంలోకి రావాలంటే ఫర్గివ్నెస్, ఫర్గెట్ఫుల్నెస్ ఈ రెండు బాగా సాధన చేయాలి మనం. ఎందుకంటే మిస్టేక్స్ అంటే ఎవరు చేయడండి భూమి మీద? బాగా ఆలోచించుకోండి. ప్రతి వాళ్ళం మిస్టేక్స్ చేస్తాం. మిస్టేక్స్ చేసిన దాన్ని అంటే మనం మిస్టేక్ చేస్తే ఒకటిను, వేరేవాడు మిస్టేక్ చేస్తే ఒకటిగా ఉంటుంది. మన కళ్ళు ఎప్పుడు కూడా ఎవడైనా మిస్టేక్ చేస్తే అదిగో వాడు తప్పు చేయట్లేదా, ఇదిగో మీకు ఇట్లా తప్పు చేస్తున్నాడు, అది ఇది అన్నట్టుగా కనబడుతుంటుంది. తప్పులు చేయొచ్చు, కానీ వాడిని మనలో ఓర్పు, సహనం అంటే ఎంతవరకు ఉన్నాయంటే విషయం చూసుకోవాలి. ఇటువంటి తప్పు చేశాడు, చేయగానే వెంటనే బెత్తం పట్టుకుంటున్నాడా, లేదా అలా కాదని అన్న ఇలా సరిదిద్దుకో అన్నటువంటి విషయం చెప్తున్నాడా, ఎలా చేస్తే వాడు మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయట్లేదో చూసుకోండి. వాడు ఆ తప్పు మళ్ళీ చేయకూడదుట అంటే ఇది ఎలా చెప్పాలి వాడికి? వీటిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఎక్స్ప్రెషన్లోకి రావాలా, లేదా వీళ్ళు ఉన్నటువంటి ప్రేమ ఎక్స్ప్రెషన్లోకి రావాలా? ప్రేమ ఎక్స్ప్రెషన్లోకి రావడం అనేటువంటిది న్యూ గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్ యొక్క కార్యక్రమం. అదే అంతే. But that we shall all made mistakes, have all failed to understand, and have all been guilty of lack of love, of tolerance. It is not therefore a forgiveness which is based on a spirit of magnanimity or a sense of expediency or superiority,
బట్ అపాన్ డిజైర్ టు ఫర్గెట్ ది పాస్ట్. వాడికన్నా మనం సుపీరియర్ అనిపించుకోవడానికి కాదండి ఇదంతా. వీ షుడ్ ఏబుల్ టు ఫర్గెట్ ది పాస్ట్. నిన్నటిదాకా ఏదో తప్పు జరిగింది, ఏదో జరిగింది. దాన్ని ఈరోజు చూసుకొని చెప్తాం, చేస్తాం, దాన్ని తలుచుకుంటూ ఉంటాం. అప్పుడు నిజంగా వాడికి నేను ఆ రోజు 10 రూపాయలు ఇచ్చానండి. ఈ రోజుల్లో ఎవరికి ఉందండి? మనం ఏదో థ్యాంక్స్ అంటున్న విషయం ఎవరికీ లేదు. ఆ రోజు నేను ఇచ్చాను కాబట్టి వాడు నిలబడ్డాడు అసలు. ఇదేదో మనలో ఉంటుంది సుపీరియారిటీ కాంప్లెక్స్. అవి ఉండకూడదని చెప్తున్నారు. ఎందుకన్నా మనం సుపీరియారిటీ అంటే విషయం ఎప్పుడూ కూడా మనకు గుర్తుండదు. సో ఫర్గెట్ ది పాస్ట్ అన్నారు. అండ్ టు పుష్ ఫార్వర్డ్ ఇన్ టు ద న్యూ ఏజ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద న్యూ సోషల్ ఆర్డర్ ఫ్రీ ఫ్రమ్ ది ఏన్షియంట్ హేట్రెడ్స్, relinquishing the memory of the old mistakes in policy, judgment, and method, and ignoring the barbarical barriers and out normal separative instincts. సపరేటివ్ ఇన్స్టింక్ట్స్ అంటే ఉండకూడదు. ఏ కారణంగా నేను వాడికన్నా వేరే అంటే భావం అనుకుండకూడదు. సో ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ది పాస్ట్. నిన్నటిదాకా వాడు మనకి చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈరోజు వాడు కూడా మన దగ్గర మందులు కడతానని మీరు ఏదో మందులు ఇస్తున్నారు కదా అని వచ్చాడు. నిన్నటిదాకా నువ్వేం చేసావు? అదిదో మనం ఇవన్నీ మాట్లాడు. సరేనైనా కట్టాను అది. ఏదో పర్సనల్గా మనకి ఏదో ఇబ్బంది చేయొచ్చు వాడు, లేదా ఏదైనా అనొచ్చు, మనం ద్వేషించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో మన గ్రూప్ పూజలో వాడు కూడా వచ్చి వడ్డన చేస్తా అన్నాడు అనుకోండి, వాడిని మనం ఫర్గివ్ చేయాలి, ఫర్గెట్ అయిపోవాలి ఆ విషయాన్ని. ఇంతమంది జరిగిందంతా. ఈరోజు ఇద్దరం కలిసి ఒక మంచి పని చేద్దాం రండి పదండి నాన్న, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద ట్రిపుల్ ప్రోగ్రామ్ టు విచ్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇస్ ప్లెడ్జ్డ్ అండ్ టు విచ్ we are urged to participate. To this endeavor they will in their turn call the men of goodwill. They have no other programs of intention. ఇంకేం లేదండి, ఈ మూడు విషయాలుకి వాళ్ళు జీవులను ఆకర్షిస్తున్నారు. లూజ్లీ నేట్ టుగెదర్ by mutual understanding and similarity of object to the members of the new group of world servers stand, whether they are conscious or unconscious of each other or the group, as it is described. In every country, they are found and actively are working. Through them, the men of goodwill are being discovered. వీళ్ళ ద్వారా వీళ్ళు ప్రతి చోట వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు మంచి వాళ్ళుగా మంచి పని చేస్తున్నటువంటి వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు, ఆర్ డిస్కవర్డ్. Their names and addresses are being noted and collected into mailing lists. Their capacity, whatever it may be, to serve their fellow men will be also noted when possible and utilized if desired. సో వీళ్ళు ఏం చేస్తారు? ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ సైలెంట్గా మన చుట్టూతో పనిచేస్తుంటారంటే, పనిచేస్తూ మనలో ఏదైనా ఒక మంచి పని చేద్దాం అంటే భావం ఉంటే మన పేరు అడ్రస్లన్నీ నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని పైన హైరార్కీకి పంపించేస్తుంటారు. వీడు ఏం పని చేయగలడు, ఇప్పుడు పార్ట్ టైం చేస్తాడు, వీడు ఫుల్ టైం చేస్తాడా, వీడు ఎప్పుడైనా ఒకసారి చేస్తాడా, అసలు వీడి ఉద్దేశాలు ఏమిటి, ఒక మంచి పని చేయడంలో ఏమిటి అనేటువంటి ఈ డేటా అంతా కూడా మన చుట్టూతో ఉండి మనకు తెలియకుండా వాళ్ళు పైకి పంపించేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా కూడా ఈ షీట్ అంతా కూడా పైకి వెళ్ళిపోతుంటారు. అది by fellow men will he also noted when possible and utilized if desired. Through the men of goodwill everywhere, the principle of goodwill can be nurtured and developed in every country and eventually turned to practical use. These people will constitute a new body of practical thinkers in every nation who will be no menace to any government, nor will they work against the established order. వీళ్ళు ఏ ప్రభుత్వంలోనూ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, దానికి అగైనెస్ట్గానే ఉండరు, చాలా జాగ్రత్తగా ఉంటారంట, పక్కన కుర్చీ చేసుకుని ఉంటారు అంతే. ప్రభుత్వంలో ఒక కీ పొజిషన్లోనూ కనబడరు మీకు, అలానే అపోజిషన్లోనూ కనబడరు, అంటే మధ్యస్థంగా ఉంటారు వీళ్ళు. ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అన్నటువంటి వాళ్ళు. They will throw themselves into those movements and undertake those activities which can in no way foster hatred, spread enmity, or cause division among their fellow men. They will throw themselves into those movements and undertake those activities which can in no way foster hatred. వీళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ స్వీకరిస్తారంటే ఇద్దరి మధ్యలో హేట్రెడ్ భావం అనేది కలగకుండా ఉండేటట్టుగా వీళ్ళు
ఏ ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు అసహించుకోవడం అంటే చేయకూడదు. ఎప్పుడు కూడా ఒక సంస్థలోనూ ఒక చక్కటి ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఇప్పుడు వేదికకి వాడిని తిట్టి వాడు వేదికకి వీడిని తిడితే ఇక వీడికినూ రాజకీయ నాయకులకి ఏముందండి తేడా? అలాంటి పనులు మనం ఎప్పుడూ చేయకూడదు. వాడు ఒక మంచి పని చేస్తున్నాడు, చేతనని చేయని వాడిని, నీకు చేతనైంది నువ్వు చేసుకో. ఈ రాజకీయ వేదికలను ఆధ్యాత్మిక వేదిక ఏంటి తేడా? ఇంకా ఒకటే అయిపోయిందిగా రెండు. కనుక అటువంటి ఎప్పుడు మనం చేయకూడదు. ఇతరులని హేట్ చేయడం అంటున్నది ఎప్పుడు మనం పనికిరాం. మనం వేరే వాడిని వాడికి ఏం తెలియదు, వాడు ఏదో వాగేస్తున్నాడనో ఇష్టమైన మనం మాట్లాడడం అంటున్నది ఎప్పుడు చేయకూడదు. మనం వేరే వాళ్ళ గురించి హేట్రేట్ అంటే భావం అనకూడదు. శత్రుభావం అంటున్నది అస్సలు ఉండకూడదు. వాడు నిలువుబొట్టువాడా అడ్డబొట్టువాడా వాడు మన శత్రువు అంటున్నాడు భావం అంటున్నది ఎప్పుడు ఉండకూడదు. ఆర్ కాజ్ డివిజన్ అమాంగ్ దేర్ ఫెల్లో మెన్. ఇతరులను డివైడ్ చేసి చూడటం అంటున్నది ఎప్పుడు చేయకండి అంటారు. డేంజర్ లైస్ ఇన్ లేయింగ్ డౌన్ రూల్స్ అండ్ ఇన్ మేకింగ్ ఫోర్కాస్ట్. సో ఎక్కడ ఉంటుందంటే ఆపద ప్రమాదం ఏంటంటే ఇన్ లేయింగ్ డౌన్ రూల్స్ అండ్ ఇన్ మేకింగ్ ఫోర్కాస్ట్. రూల్స్ అన్నటువంటి ఫ్రేమ్ చేసేస్తుంటాడు, దాని గురించి భవిష్యత్తులో ఇలా ఇలా ఉంటుంది అనేటువంటిది ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఎక్కువగా అంతే కదా. ఒక సంస్థ పెడుతున్నాం అనుకోండి, సంస్థలో రూల్స్ అన్ని రాసేస్తాడు. ఈ సంస్థ ఇంకేముంది భవిష్యత్తులో ఇంటర్నేషనల్గా అయిపోతుంది, అది ఇది అని వీడు ఫోర్కాస్ట్ చేస్తుంటాడు. This will only lead to premature activity and hasty procedure. If the work which is outlined here proceeds along the desired lines, if through daily use of the great invocation, సో ఈ చెప్పబడినటువంటి విషయాన్ని చక్కగా ఆచరణలో పెట్టుకోవడం, తర్వాత ప్రతిరోజు కూడా ఈ డైలీ ఇన్వొకేషన్ వీళ్ళు ప్రార్థనలో వీళ్ళు చేసుకోవడం అంటే చేయాలి. ఆ డైలీ ఇన్వొకేషన్ ఏంటో ఇక్కడ ఇచ్చారు, ఇది ఒకసారి చదువుతాను. లెట్ ద ఫోర్సెస్ ఆఫ్ లైట్ బ్రింగ్ ఇల్యూమినేషన్ టు మ్యాన్కైండ్. Let the spirit of peace be spread abroad. May men of goodwill everywhere meet in a spirit of cooperation. May forgiveness on the part of all men be the keynote at this time. Let power attend the efforts of the great ones. So let it be. And help us to do our part. The meditation. The channel is widened and firmly established. ఈ చక్కగా ఇది ప్రపంచంలో ఉంటుంటే వాళ్ళందరూ కూడా ఈ మెడిటేషన్ చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. గ్రేట్ ఇన్వొకేషన్ అన్నారు దీన్ని. ప్రొసీడ్స్ అలాంగ్ ద డిజైర్డ్ లైన్స్. అప్పుడు వాళ్ళు చక్కగా సంకల్పించినటువంటి విధముగా ఈ కార్యక్రమం అంటున్నది నిర్వహింపబడుతుంటుంది. Is widespread and firmly established, and a day of prayer is duly organized if the daily recognition of forgiveness in the sense in which St. Paul wrote when he said, forgetting the things which are behind, press forward. Forgetting the things which are behind. నిన్నటిది ఈరోజు ఆలోచించద్దండి ఎప్పుడు కూడా సాధనలో బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ రకంగా మాట్లాడకుండా ఉండాల్సింది అసలు తీకండి, మైండ్లో బాగా గుర్తుపెట్టేసుకోండి. ఇట్ ఈస్ టైం వేస్ట్. నెవర్ థింక్ బ్యాక్. అయిపోయింది. ప్రెస్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళిపోతున్నాడు. నేను నా తప్పు చేశాను, ఓకే దట్స్ ఇట్. ఈరోజు ఆ తప్పు చేయక ముందుకు నడు అంతే. ఏంటో సార్ నేను చాలా అని చెప్పి గంట సేపు మాట్లాడి 2 గంటలు మాట్లాడి ఎందుకు? వాడి టైం నీ టైం ఇద్దరిది వేస్ట్. ఇలా చేయకుండా ఉండాల్సింది సార్ నేను అదే సార్ అనుకున్నాను సార్, ఏంటోనండి ఈ మధ్య అస్సలు తెలియకుండా అలా వచ్చేస్తాను సార్ కోపం నాకు, లేదా తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తున్నానండి, ఇలాంటివన్నీ ఏదేదో చేసేస్తున్నాడంటే అయిపోయింది. దాని గురించి ఈరోజు బాధపడకండి. జరగబోయేటువంటి టైం అంతా మన చేతుల్లో ఉంది. చక్కగా ఇతరులు ఏదో ప్రేమగా ఉండేటువంటి పనులు ఏమన్నా పెట్టేసుకోండి సార్. అప్పుడు ఈ కోపాలు ఆవేశాలు ఇవన్నీ కూడా వాటిలో సర్దుమణుగుతాయి. దీంతో కోపం పోవాలంటే ఇది పోతుంది, అపోజ్ అవ్వట గురించి మంచి పని చేయడం అంటే విషయంలో మనం పెట్టేసుకుంటే అప్పుడు ఏమన్నా ప్రెస్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళిపోండి అంతే. Becomes the rule among the men of goodwill, leading eventually to a worldwide day of forgiveness. Then the task of the new group of world servers will go forward along constructive and fruitful lines and will lead to success. దానివల్ల ఎప్పుడు కూడా సక్సెస్ అంటుంటుంది. Those who seek to lead and guide on the inner side will also have reason to go forward with increased confidence. అంటే జీవుల్ని అంతర్ముఖ సాధనలో ఉంటున్నటువంటి వాళ్ళని అక్కడ లోపలే ఉండి వాళ్ళు నడుపుతుండేటువంటి అంటే గురువు. సో అలా నడుపుతున్నటువంటి గురువు వీళ్ళందరినీ కూడా
చక్కగా ఒక సన్మార్గంలో వాళ్ళు నడవడం అంటే చేయడానికి కావాల్సినటువంటి విధానం అంతా కూడా అందిస్తారు గురువు. సో దాన్ని ఏమన్నారు? కాన్ఫిడెన్స్ అన్నారు. విత్ ఇంక్రీజ్డ్ కాన్ఫిడెన్స్ అండ్ ద క్రైస్ట్ విల్ సీ ద ఫ్రూట్స్ ఆఫ్ ది ట్రయల్స్ ఆఫ్ హిస్ సోల్ అండ్ బి సాటిస్ఫైడ్. ఆయన యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమం అనేక మంది ద్వారా ఇది చక్కగా నిర్వహింపబడుతున్న దానికి పరమ గురువులు లేదా పైన ఉన్నటువంటి మైత్రుల వారు వాళ్ళు చక్కగా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. Having thus the program for the immediate period outlined before us what we are going to do about it. సో చెప్పబడినటువంటి ప్రోగ్రామ్ని మనం ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళగలం, ఇది ఏదైనా ఆలోచించాను. దిస్ ప్రోగ్రామ్ కెనాట్ సక్సీడ్ నాట్ can this middle party in the world, intermediate between the partisans and the groups pro and con in world affairs, come to fruition and constructive activity without each one realizing the need and bending anew every effort. So ప్రతివాడు కూడా ఈచ్ వన్ రియలైజింగ్ ద నీడ్, ప్రతివాడు కూడా సృష్టిలో నిర్వహింపబడుతున్నటువంటి కార్యక్రమాన్ని చక్కగా తెలుసుకోండి. దాన్ని ముందుకు నడపడానికి మీరు చేతనైనటువంటి సహకారాన్ని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నటువంటి మార్గం, కానీ ఇంక వేరేది ఏం లేదు ఇక్కడ అర్థం కానిటువంటి విషయం. అండ్ బెండింగ్ న్యూ ఎవ్రీ ఎఫర్ట్ ఇండివిజువల్, ఫినాన్షియల్ అండ్ స్పిరిచువల్ టు ది హెల్పింగ్ ఆఫ్ ది ప్లాన్. సో ఈ ప్లాన్ ముందుకు తీసుకెళ్ళడానికి మన ఒక ఇండివిజువల్గా మనం చేసేటువంటి పనులు అంటే మన యొక్క పర్సనల్ అంటే దాంట్లోంచి కొంత దానికి కేటాయించాలి. దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. తర్వాత యువర్ ఫినాన్షియల్, మనం చేస్తున్నటువంటి మనది అన్నటువంటిది ఏదైతే ఉందో ఆ వస్తువుని ఇతరులకి లేదా ఈ పరమగురువుల యొక్క కార్యక్రమానికి వాడడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ఫినాన్షియల్ అండ్ స్పిరిచువల్. వీడి యొక్క సాధన కూడా వీడు లోకా సమస్త సుఖనోభవం, దట్ ఈస్ స్పిరిచువల్. చక్కగా వీడు 10 మంది యొక్క బాగుకై వీడు ప్రార్థన చేస్తున్నాడు. నేను బాగుండాలనే విషయం చెప్పుకొని ఉండట్లేదు. ప్రార్థన ఏడుకు చివరికి ఏమంటున్నాడు? లోకా సమస్త సుఖం. వీడి యొక్క ఇబ్బందులు ఏదైనా ఉన్నా మాస్టర్ గారికి చెప్పుకున్నా చివరికి ఫైనల్గా అంటున్నది ఏమంటే మొత్తం ప్రపంచం అంతా కూడా సుఖము సంతోషాలతో ఉండాలనేటువంటి ప్రార్థనతో ఎండ్ అవుతుంది ప్రార్థన. కనుక చాలా మంచి ప్రార్థన అది. టు ద హెల్పింగ్ ఆఫ్ ది ప్లాన్, ఇది వీడి యొక్క ప్లాన్ అనేది అనేక మంది ద్వారా నిర్వహింపడ్డం అంటున్నది ఇది కార్యక్రమం. ఇది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. సో వీడి యొక్క ఉద్దేశం ఇది, ఇదంతా కూడా ఇంట్రడక్షన్ అబౌట్ దెమ్. సో అసలు వీళ్ళు ఏమిటి, వీళ్ళ కార్యక్రమం ఏమిటి అనే విషయాలు ఇంకా కొన్ని వివరంగా మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. The new group of world servers is the second lesson. The first thing to be grasped is that there is a plan for humanity and that this plan has always existed. It has worked out through the evolutionary development of the past ages and also through the spiritual impetus which has been given it from time to time by the great intuitive and teachers of the races. Today there is sufficient number of men and women. The new group of world servers యొక్క ప్లాన్ అంటున్నది ఇంట్యూటివ్ ప్లేన్స్లో ఉంటుంటాడు. చక్కగా ఈ ప్లాన్ అంటున్నది అందించడం, వాళ్ళకి చక్కగా బుద్ధిమయ లోకాల్లో చక్కగా ప్రార్థనలోనూ వాటిలోనూ ఉంటుంటే వాళ్ళకి బుద్ధిమయ లోకాల్లో వీళ్ళ యొక్క విధానాన్ని అంతా కూడా వాళ్ళకి దర్శింపజేయడం అంటే ఒక కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. Today there is sufficient number of men and women in the world adequately developed so that they can contact it and work in connection with it. It is becoming more a matter of group recognition than of intuitive revelation. So group recognition, intuitive revelation. Intuitive revelation అంటే ఏంటి అంటే వీడికి ఆ ప్లాన్ దర్శనం అవడం ఒకటి, తర్వాత గ్రూప్ రికగ్నిషన్ అవడం ఒకటి. అంటే గ్రూప్గా ఒక కార్యక్రమం అంటే భూమండలం మీద నిర్ణయింపడతాం, దానితో వీడు ఐడెంటిఫై అవ్వడం అంటే ఒక కార్యక్రమం వీడికి గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. చోట్లో ఒక గ్రూప్గా అంటే ఒక కార్యక్రమం నిర్ణయింపడుతుంది. అంటే మన చుట్టూతో ఒక 10 మంది కూర్చొని చేయడం అంటే దానికి రెప్లికగా మనం ఇది చేస్తుంటాం. 10 మంది కూర్చొని మనం వైద్య సేవ చేస్తున్నాం అంటే ఏంటి, పైన గ్రూప్గా ఒక హయ్యర్ యాక్టివిటీ అంటున్నది ఉంటుంది, దానికి ఒక ఇమేజ్ ఆర్ దాని యొక్క రిఫ్లెక్షన్ మనం భౌతికమైన లోకాల్లో మనం చేసేటువంటి కార్యక్రమం. దీనికి పైన ఉంది ఇంకో కార్యక్రమం, బాగా గుర్తుపెట్టాలి. ఏంటి ఆ కార్యక్రమం అంటే ఒక హయ్యర్ ప్లేన్లో ఒక గ్రూప్ ఫామ్ అవడం అంటుంది. ఈ విషయాల గురించి కూడా మనం గతంలో చాలా గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఎస్టాబ్లిష్ చేస్తారు. ప్రార్థనలో వీడు కూర్చొని చేస్తున్నప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ గ్రూప్ కాన్షియస్నెస్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి కార్యక్రమం ఒక్కొక్కడు ఒక్కొక్క చోట ఉంటాడు, ఒక్కొక్క ఊర్లో వీళ్ళందరూ కూడా చేసేటువంటి కార్యక్రమం. సో వీళ్ళందరూ కూడా అదే కార్యక్రమంలో నిమగ్నం ఉంటారు కాబట్టి దాన్ని ఏమన్నారంటే గ్రూప్ వర్క్ అన్నారు, గ్రూప్ రికగ్నిషన్, ఇంట్యూటివ్ రెవల్యూషన్ అన్నారు. Group recognition,
than of intuitive revelation. Secondly, it is to be noted that there is upon our planet a group of men and women belonging to every nation who are definitely upon the path of discipleship, and because of their status, they are all of them as definitely serving the race. They are subjectively welded together into a body, which we have called the new group of world servers for lack of better name. Their characteristics are well known, for many have made a careful study of this group for 2 or 3 years, and many also form a part of it. సో ఈ భూమి మీద ఉంటుంటాడు మంచి పని చేద్దాం అంటాడు ఉద్దేశంగా ఉంటుంటాడు అందరూ కూడా ఉంటున్నారు ప్రతి చోట కూడా ఈ పాత్ ఆఫ్ డిసైబుల్షిప్లో ఆర్ డెఫినెట్లీ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైబుల్షిప్ హోల్డింగ్ టు ఎవ్రీ నేషన్ ప్రతి చోట కూడా భూమి మీద వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటుండే దాంట్లో వీళ్ళందరూ కూడా భాగాలుగా అవుతున్నారు. తెలుసుకోండి. అంటే ఎక్కడైనా సరే ఒక గుడి, ఒక వాతావరణము, ఒక సంస్థ, ఒక ఏదైనా సరే అక్కడ ఒక మంచి పని చేద్దాం అంటాడు భావముగా ఉంటూ ఆ మంచి పని చేయడంలో వాళ్ళని అర్పించుకుని వాళ్ళు చేస్తున్నారు సరే వాళ్ళందరూ కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్లో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యంగా ఉంటున్నారు. Prominent members of this group are to be found in every country in Europe, in China, in Japan, in North and South America, and in South Africa, in Australia, New Zealand, and other countries not enumerated above. Members and servers of this group are to be found. Chota prapanchanto villunaru. Many of these group members know or recognize each other from the similarity of objects. Many of these group members know or recognize each other from the similarity of objects. వీళ్ళ యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క ఉద్దేశం ఒకటే కదా, ఆ రకంగా ఒకళ్ళనొకళ్ళు చక్కగా రికగ్నైజ్ అవ్వబడుతున్నారు. Ideals and methods to be seen in their work, but in many cases they remain unknown to each other. వీడి యొక్క పని వాడి యొక్క పని ఒకటే. ఉదాహరణకు వీడు ఏదో బాబా సంస్థలో వీడు పనిచేస్తున్నాడు, వీడు మాస్టర్ టీవీ సంస్థలో వీడు పనిచేస్తున్నాడు. వాడి ఉద్దేశం 10 మందికి సేవ చేద్దామని, వీడి ఉద్దేశం మంచి 10 మందికి సేవ చేద్దామని. కానీ ఒకరికొకరికి కనెక్టివిటీ లేకపోవచ్చు, ఫిజికల్గా ఒకరికొకటి తెలియకపోవచ్చు, వీడు వాడు ఒకటే కాలనీలో ఉండవచ్చు. Group members are to be found working in all fields of human enterprise: economic, political, social, and religious. These 4 groups are named in the order of their importance in the present world situation. Religious difficulties and problems are perhaps the most easily handled and realized because they are the most easily recognized. Religious antagonisms are rampant today, but they are known for what they are. Hence, the religious field is mentioned last. రిలీజియస్గా ఉదాహరణకి ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నటువంటిది వీడు ఆధ్యాత్మిక సంస్థ, వాడిది ఆధ్యాత్మిక సంస్థ. ఈ ఇద్దరిని కలపడం పెద్ద ప్రాబ్లం కాదని అంటున్నారు. ఫోటోనే తేడా ఇద్దరికి. ఫోటోలు తీసేస్తే ఇద్దరు చేస్తున్నటువంటి పని ఒకటే. అందుగురించి వాళ్ళ గురించి నేను లాస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి, ఎకనామిక్, పొలిటికల్, సోషల్ అండ్ రిలీజియస్ అన్నమాట. ఫస్ట్ ఎకనామిక్గా కార్యక్రమం అంటున్నది ఒకటి ముఖ్యమైనటువంటి. Next is political, social, and religious. It is encouraging for us to observe, however, that the new group of world servers working in connection with the rapidly emerging plan of the great ones has been vitally increased in number during the past few years, and there is much closer inner welding than heretofore. The group will be found divided into 2 parts. సో ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఈ గ్రూప్ 2గా డివైడ్ అవ్వబడింది. ఇందులో ఫస్ట్ ఏంటంటే an inner nucleus composed of those active servers who know themselves to be disciples. Inner nucleus composed of those active servers. కొందరు బ్యాక్గ్రౌండ్ వర్క్గా వాళ్ళు చేస్తుంటారు. Who know themselves to be disciples is consciously in touch with the plan and is strenuously working at its development. అంటే బ్యాక్ ఆఫీస్లో ఉండి కొందరు పని చేస్తుంటారు సార్, అలా ఉండేవాళ్ళు కొందరండి అన్నారు. వాళ్ళు ఉన్నారు ఇన్నర్ న్యూక్లియస్ అన్నారు. ఇంకొకళ్ళు ఎవరంటే దోస్ హూ హ్యావ్ రెస్పాండెడ్ టు ద విజన్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రెసెంటెడ్ టు దెమ్ బై దట్ ఇన్నర్ న్యూక్లియస్ అండ్ హ్యావ్ arranged themselves definitely on the side of the plan. They are therefore men and women of goodwill. Those who have responded to the vision as it has been, కొందరు
ఆ బ్యాక్ ఆఫీస్లో ఇచ్చినటువంటి వర్క్ని వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్లో ఉండి అందినటువంటి డేటాను చక్కగా 10 మందికి పనిచేయాలి వాళ్ళు పొందాలి. వీళ్ళకి ఎక్కడ నుంచి వస్తుంది ఈ డేటా అంతా కూడా బ్యాక్ ఆఫీస్ నుంచి వస్తుంది. సో బ్యాక్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కొందరు ఉంటుంటారు. వాళ్ళు ఇచ్చింది దగ్గర పెట్టుకొని వాళ్ళు ఇచ్చింది ముందు పెట్టుకుని చదివేవాళ్ళు కొందరుంటారు. చదివేవాళ్ళు మాత్రమే కనబడుతుంటారు. ఏదైనా బ్యాంకో ఏదైనా ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, ఫ్రంట్ డెస్క్లో ఉండేటువంటి వాడే మనకు కనబడతాడు. కానీ దాని వెనకాతల మనకి ఇంత చక్కగా వాడి ద్వారా చేయించబడేటువంటి వాడు వెనకాతల ఉంటాడు. వాడు బ్యాక్ ఆఫీస్ వాడు. మనకు ముందు కనబడు. అదే మనకి ఇన్నర్ లైఫ్ లెడ్బీటర్ గారు అందులో అదే రాస్తారు. చాలా యాస్ట్రల్ ప్లేన్‌లో చాలా సర్వీస్ అనేటువంటిది కూడా చేస్తుంటారు చాలా మంది. వాళ్ళు చేస్తున్నటువంటి విషయం కూడా ఎవరికీ తెలీదసలు. సర్వీస్ అంటున్నది ఓన్లీ ఫిజికల్ అని అనుకోకండి. యాస్ట్రల్ ప్లేన్‌లో చాలా సర్వీసెస్ చేస్తుంటారు. దేహం వదిలేశారు. చాలా చక్కటి సాధన చేసుకున్నాడు ఎవడైనా. మళ్ళా వాడు దేహం వదిలేసిన టైం అయింది. దేహం వదిలేశాడు. మళ్ళీ వాడికి దేహం రావాలి. ఈ టైంలో వాడు ఏం చేయాలి? ఇప్పుడు యాస్ట్రల్ ప్లేన్‌లో ఉంటాడు వాడు. యాస్ట్రల్ ప్లేన్‌లో ఉండి ఆ సాధనలో ఉంటున్నటువంటి వాళ్ళకి, లేదా వాడు ఉదాహరణకు వాడు ఏదైనా హోమియోపతి వాడనుకోండి. హోమియోపతి చదువుకుంటున్నటువంటి వాడికి అంతర్రహస్యాలు అవన్నీ కూడా వాడికి యాస్ట్రల్ ప్లేన్‌లో ఉండి వాడికి అందిస్తూ ఉంటుంది. ఇక వాడు లోపల నుండి వాడు వీడికి ఏదో పలానా మందు వేయి అంటుంటే వాడు సూచిస్తూ ఉంటాడు. ఎవడు వాడంటే వాడు ఆల్రెడీ బాగా హోమియోపతి నిష్ణాతగా చదువుకున్నటువంటి వాడు యాస్ట్రల్ ప్లేన్‌లో. వాడికి మళ్ళీ దేహం రావాలి వాడికి. స్టేషన్‌లో వాడు వెయిట్ చేస్తున్నాడు రైల్వే స్టేషన్. ట్రైన్ వచ్చేంత వరకు మధ్యలో వీడికి పాఠం అంటుండి చెప్పిస్తున్నాడు. వాడికి అందు గురించి నా పేరు ఊరితోటి ఏం సంబంధం అంటారు వాడు. పేరు ఊరు తెలుసుకుని ఏం చేస్తాం మనం? సో అండ్ సో. ఏం చేస్తాం అయితే సో అండ్ సో తెలుసుకుని మైత్రేయులారా మరువ దేవాభి ఏదో పెట్టుకొని ఇష్టం అంటారు. అన్నిటికీ అన్ని పనులకి మరువ దేవాభి మైత్రేయులారు వీళ్ళే రావక్కర్లేదు. యాస్ట్రల్ ప్లేన్‌లో ఉంటూ వాళ్ళు ఇంతకుముందు బాగా చదువుకొని వీళ్ళందరూ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు యాస్ట్రల్ ప్లేన్‌లో ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండి వీడికి గైడ్ చేస్తూ ఉంటారు. అది జరుగుతుంటుంది కార్యక్రమం భూమండలంలో. సో వీళ్ళు వేరు మళ్ళా. యాస్ట్రల్ ప్లేన్‌లో ఉండి వీడు గైడ్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళు వేరు. వీళ్ళ పని ఏం లేదు. ఖాళీగా ఉన్నారు అక్కడ. ఎవడైనా సరే చేసి చదువుకుంటుంటే వచ్చి వాడికి హెల్ప్ చేస్తుంటారు. అంతే వీళ్ళ పని. వీళ్ళు పరమ గురువులా? మనకి ఏదైనా సరే కొంచెం ఏదైనా జరిగితే అయితే ఈయన మైత్రేయులు వారు వచ్చుంటారంటే నాకు ఈరోజు ప్రార్థనలో అనేస్తుంటాం. ప్రతిదానికి ఆయనకి అదే పని. భూమండలాన్ని నడుపుతున్నటువంటి ఆయన ఇది. గురించి అలా కొందరు యాస్ట్రల్ ప్లేన్స్‌లో ఉండి ఫిజికల్ ప్లేన్‌లో చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకరించేటువంటి వాళ్ళు కొందరు. సో బ్యాక్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ అన్నట్టుగా రాసేసుకోండి వీళ్ళిద్దరిని. Connected with those two groups, there is steadily growing public which is becoming increasingly responsive to the new ideas. వీళ్ళని కనెక్టివిటీగా పబ్లిక్ అనేటువంటి వాళ్ళు కొందరు వీటి దానికి అట్రాక్ట్ అవుతున్నారు. They are expressed their interest and are eager to see the plan materialize in proper form on earth. They are expressed their interest and are eager to see. వీళ్ళ ద్వారా ఎక్స్ప్రెషన్లోకి వస్తున్నటువంటి ఆధ్యాత్మిక విషయాలను వాళ్ళు వినడానికి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటారు మామూలు సామాన్య జనం. The diverse needs of all these groups must be met, and this is the definite problem of all who are working in conscious collaboration with the hierarchy. The diverse needs of all these groups must be met, and this is the definite problem. సో ఈ జరుగుతున్న విషయాన్ని మెటీరియలైజ్ ఇన్ ప్రాపర్ ఫామ్ ఆన్ ఎర్త్ ఇదంతా కూడా చక్కగా జరుగుతుంది. దీనికి చక్కగా ఇదంతా కూడా నిర్ణయం పడ్డాం అంటుండే దానికి ది డైవర్స్ నీడ్స్ ఆఫ్ ఆల్ దీస్ గ్రూప్స్ మస్ట్ బి మెట్, అండ్ దిస్ ఈస్ ద డెఫినెట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ కాన్షియస్ కొలాబరేషన్ విత్ ద హైరార్కీ. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అంతా కూడా హైరార్కీ ఒక దాంతో కొలాబరేట్ అయ్యి వీళ్ళందరూ కూడా చేస్తుంటారు కార్యక్రమం. అంటే ఏమిటి? హైరార్కీనే వాడి ద్వారా బ్యాక్ ఆఫీస్లో పనిచేయించుతున్నారు. వీడి ద్వారా ఫ్రంట్ ఆఫీస్లో బ్యాక్ ఆఫీస్ నుంచి లింక్ అంటున్నది పాస్ ఆన్ చేస్తున్నారు. ఈ ఫ్రంట్ ఆఫీస్లో ఉంటుంటాడు వీడు టీచ్ చేస్తున్నాడు. అదంతా కూడా జీవులకు అందుతుంది. ఆ అందుబడుతున్నటువంటి విషయాల్ని చూస్తూ చక్కగా ఆనందపడుతున్నారు జీవులందరూ కూడా. సో ఇది ఒకే ఒక కనెక్టివిటీ ఎన్నింటి ద్వారా జరుగుతుంటున్న విషయాన్ని చక్కగా వాళ్ళు పరమ గురువుల నుంచి వస్తుంటున్న విషయం ఇదంతా కూడా. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ us who are working and struggling in the battlefield of life to see the world picture as it really is. It is difficult to appreciate the urgency of the present time. జరుగుతున్న విషయాన్ని ఎలా అయితే పిల్లవాడికి ఆకలితో ఉంటుంటే పిల్లవాడా, లేదా ఏదైనా మామూలుగా పెరుగుతుంటే పిల్లవాడికి తల్లిదండ్రులు పడుతుంటే కష్టం పిల్లాడికి తెలియదు. వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు వాడిని పెంచడానికి, వాడికి స్కూల్ ఫీజులు కట్టడానికనో, వాడిని చక్కగా ఆనందంగా ఉంచడానికనో. అవన్నీ కూడా పిల్లవాడికి వాడు తెలుసుకోలేడు కూడా. ఎందుకంటే వాడు నిద్రపోయిన తర్వాత కూడా వాడు పని చేస్తుంటారు వాడు చాలా. వాడు స్కూల్కి పంపించేసి చాలా పనులు చేస్తుంటారు ఇలా.
సో అలా ఈ ప్రపంచంలో కూడా పరమగురువులు వాళ్ళు నిర్వహించేటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. వాట్ షుడ్ బి డన్? So as it is difficult to appreciate the urgency of the present time and to evaluate correctly the opportunity that is offered for the bringing of sorely needed changes. It is hard to gauge the extent and the power of the forces working in opposition. అంటే ఒక అడుగు ముందుకు వేద్దామంటే 4 అడుగులు వెనక్కి లాగుతుంటుంది. మంచి పని చేద్దామని ఎవరికైనా మనం చెప్దాం అన్నాం అనుకోండి, ఏమిట్రా ఎన్నిసార్లు చెప్పినా వాడు ఒక మంచి పని చేయడానికి ముందుకు రాడు, వస్తాడు, మందు కట్టించుకుంటాడు, మందు తీసుకుంటాడు, పోతాడు, మంచి సార్ వస్తాను సార్ అన్నట్టుంటే మనకు ఒకసారి చిరాకు వచ్చేస్తుంది మన మైండ్కి. ఏమిటి వీడికి ఎంత చెప్పినా వీడు అర్థం చేసుకోవడం ఏమిటి వీడు అన్నట్టుగా అనిపించచ్చు. అపోజిషన్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇట్ ఈస్ హార్డ్ to gauge the extent and the power of the forces working in opposition. It would be useless to refer thus to these forces if there were no chance of success and the victory were not possible. It would be useless to refer those forces ఏమిటి పనిచేస్తున్నాయి ఏమిటి అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ చెప్పడం అనవసరం. కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అపోజిషన్ ఫోర్సెస్ అంటే ప్రపంచంలో పనిచేస్తుంటాయి, అది తెలుసుకోండి. ఇఫ్ దేర్ వర్ no chance of success and the victory were not possible. అవి తెలుసుకున్నాడు అనుకోండి, వీడు మనసులో ఏముంటుంది, మాస్టర్ శ్రీ గారు ఉండడం అనే సపోజింగ్ ఫోర్సెస్ గా ఉంటుంటాడు, వాడే వీడి మనసులోకి వచ్చేస్తాడు. అప్పుడు వీడి సక్సెస్ అంటుండదు, ఉండదు అసలు. అందుగురించి ఆ విషయాలు ఏం చెప్పట్లేదు. బోత్ సక్సెస్ అండ్ విక్టరీ ఆర్ పాసిబుల్ ఇఫ్ దేర్ ఇస్ యూనిటీ ఆఫ్ ఐడియల్ అండ్ మెథడ్ అమాంగ్స్ట్ us. ఏదైనా సరే సాధించగలుగుతాం 10 మంది కలిసి ఒక మాటగా మనం ఉండగలిగితే విక్టరీ వి కెన్ బి అచీవ్డ్ వెరీ ఈజీలీ. ఏంటంటే మనలో ఉన్న లోపం ఏంటంటే 10 మంది కలిసి చేయడం అనుకునే విషయానికి మనం చాలా దూరం. ఎంత కబుర్లైనా చెప్పండి, ఏదైనా చెప్పండి, చేస్తాం. కానీ 10 మంది కలిసి పని చేయండి అనేవాడికి ఒకరోజు చేస్తాం, రెండో రోజుకి అబ్బే వాడెవడు 6 గంటలకు ప్రేరికి రాడండి, ఏంటోనండి వీళ్ళందరూ అంటుండే వీడు మాట్లాడేస్తాం. సో 10 మంది కూర్చొని చేయడం అంటుంది దానిలోకి ఎప్పుడు కూడా దాంతో అనుసంధానం చెందడం అంటుంది చాలా అవసరం. A picture of the immediate problem to indicate possible dangers and suggest at the same time what should be done in the period of immediately ahead has practiced value, has practical value. సో ఇమీడియట్ ప్రాబ్లమ్ని చక్కగా అర్థం చేసుకోవడం అంటున్నది చాలా అవసరం. ఇప్పుడు కూడా మనం ఈ రోజు ఉంటున్నాం, ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ ప్రాబ్లం అంటే ఫస్ట్ మనకి వెలగాలి. సమ్ ఆఫ్ వాట్ ఈస్ హియర్ సెడ్ ఈస్ ఆల్రెడీ వెల్ known, but a restatement of the situation is in order, for it will enable us to lay our plans with clarity and precision. సో చెప్పబడేటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసి ఉండవచ్చు ఇవన్నీ కూడా. కానీ ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాము అంటే కనుక మీకు ఒకసారి ఇదంతా కూడా సింహావలోకం ఒకసారి తెలియజెప్పుకోవడం అంటుంది చేయడం చేత మనందరికీ కూడా చక్కగా ఇదే విషయం తెలియబడుతుంది బాగా. ఇందులో ఏంటంటే వీడి యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ ఐడియాస్ ఏమిటంటే, ద స్టేట్మెంట్ హ్యాస్ బీన్ మేడ్ దట్ దోస్ హూ కాన్స్టిట్యూట్ ద ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ది సో కాల్డ్ ప్లానటరీ హైరార్కీ ఆర్ వర్కింగ్ టు ఫెసిలిటేట్ ద ఎంట్రీ ఆఫ్ ది న్యూ ఐడియాస్ అండ్ ఎయిమ్స్ ఇన్ టు ద కాన్షియస్నెస్ ఆఫ్ ది రేస్. దీస్ టూ ఐడియాస్ అండ్ ఎయిమ్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద న్యూ ఏజ్. The statement is of importance because it indicates that the effort now on foot is in line with the evolutionary development going on upon our planet. సో ఎవల్యూషనరీ ప్లాన్ ఏదైతే నడుస్తుందో అది ఫస్ట్ వీడు దాన్ని ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ అది ఇట్ ఈస్ దేర్ ఫర్ assured of ultimate success. The work that the new group of world servers is endeavoring to do is intended to hasten that process and so avert a long period of distress and disorder. సో జరగబడుతున్నటువంటి మంచి విషయాన్ని, జరగబోతున్నటువంటి ప్రధానమైన కార్యక్రమాన్ని అవగాహన చేసుకుంటే అప్పుడు ఈ ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు అంత తొందరగా వాడు దాని నుంచి దాటుకుని వీడు ముందు ముంచగలరు. అది ముఖ్యమైన విషయం. డిజార్డర్ అన్న వెదర్ దిస్ ఎఫర్ట్ సక్సీడ్స్ ఆర్ నాట్, ద ఫైనల్ ఎయిమ్ ఈజ్ అష్యూర్డ్. వెదర్ దిస్ ఎఫర్ట్ సక్సీడ్స్ ఆర్ నాట్, ద ఫైనల్ ఒక మంచి పని చేయడానికి వీడు తిరుమలకు ప్రయాణం కట్టాడండి. వీడింటి నుంచి అడుగు వేసాడు చూసారా బయటికి,
వీడు అడుగు వేసినప్పుడు ఆల్మోస్ట్ తిరుమల దాకా వెళ్ళాడు అనుకోండి ఊరికినే. వీడికి ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చింది, పైన దర్శనానికి వెళ్ళాడు, రిటర్న్ వచ్చాడు. ఏంటోనండి, నాకు ఏది అదృష్టం లేదు, భగవంతుడు కూడా నా మీద దయ లేదండి అని మాట్లాడిస్తాడు. ఇప్పుడు అనుకోకండి, ఇంటి నుంచి అడుగు బయట వేశాడు అంటే దట్ మీన్స్ ద నెక్స్ట్ మూమెంట్ ఆ అడుగు వేసినప్పటి నుంచి కూడా వీడికి పరమాత్మ యొక్క సాన్నిధ్యం వీడుకుంటుంది. అది తెలుసుకోవాలి. అడుగు దర్శనం అయిందా లేదా అంటే ఇమ్మీడియట్ బాగా గుర్తుపెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం మర్చిపోతే ఏమవుతుందంటే మన గురించి మనం బాగా లో ఫీలింగ్ మనకి ఎక్కువైపోతుంది. ఇప్పుడు కూడా అది ఉండకూడదు, లో ఫీలింగ్ ఉండకూడదు. సో whether the effort succeeds or not, the final aim is assured, but it can be hastened if men will only appreciate fairly the situation with which they are immediately faced and take the necessary steps to change the present condition. సో వీడెప్పుడు కూడా ప్రజెంట్ కండిషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉంటున్నాం, మానవులకి ఏం కావాలి మన చుట్టూ ఉంటుంటాడు అటువంటి విషయం ఏంది వీడు ఎప్పుడు కూడా దృష్టి సారించాలి. The new plan of the great ones is therefore, in the last analysis, simply an extension of the plan as it has always existed. No changes in the basic idea are involved. న్యూ ప్లాన్ మారచ్చు అంటే దాని యొక్క రూపురేఖలు మారచ్చు, కానీ అంతర్గా దానిలో ప్రవహిస్తున్నటువంటిది ఒకే ఒక తత్వం. అది అందులో మాత్రం మార్పు ఉండదు, విషయంలో మాత్రం మార్పు ఉండదు, విధానంలో మార్పులు ఉంటాయి. The success of the present endeavor is contingent upon the availability of the forces which stand for progressive righteousness and the ability of the disciples of the world to act in unison. Righteousness గా ఉండడం, progressive righteousness గా ఉండాలి ఎప్పుడు కూడా, and to act in unison and so to influence public opinion that there can be a worldwide change in human attitudes, but the members of the new group of followers must refrain from dissipating their efforts in secondary activities. For this latter, there will be time once the main objective has been reached. The immediate objective of the plan might be stated as follows. Immediate plan ఏమిటనేది విషయం దీని గురించి ఇంకొన్ని వివరాలు నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో లోకాः సమస్తాः సుఖినో లోకాः సమస్తాः సుఖినో. ఓం శాంతి.